కన్నడం, హిందీ ఇలాంటి భాషల్లో కూడా ఆవిడ నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. చివరి రోజుల్లో సత్యసాయిబాబా భక్తురాలుగా మారిపోయింది. నేను చెన్నైలో గవర్నర్గా వచ్చిన తర్వాత 4-3 సార్లు వచ్చి కలిశారు. ఆమెతో కాసేపు కలిసి మాట్లాడటం, ఆవిడకు ఉన్నటువంటి బాబా పట్ల భక్తి విశ్వాసాలని వినటం సంతోషంగా ఉండేది. ఆమె మరణానికి నా సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఊరటివ్వాలి, ఆవిడ గారి ఆత్మకు శాంతిని కలిగించాలి. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయడానికి లేదు. కాకపోతే ఒక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి తరానికి ముందు తరం వాళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటిది సహజంగా జరిగింది. ఆవిడ కూడా సంపూర్ణ ఆయుష్కురాలై వెళుతోంది. కానీ నేను వచ్చిన సందర్భంలో నా ముందర ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత ప్రతిభావంతులు. వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉంది. సో అలా వాళ్ళతో ఎదుగుతూ ఒక్కొక్కళ్ళు మా చేతులు వదిలిపెట్టి వెళ్తుంటే చాలా బాధ ఇస్తుంది. ఏదో ఒకరోజు అందరికీ తప్పేది కాదు ఇది. కానీ కొంతమంది ప్రతిభావంతులు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ వల్ల ఆ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్దాన్ని భరించడం చాలా కష్టం. చాలా గొప్ప వ్యక్తి అంజలీదేవమ్మ గారు. ఆవిడ చేసినటువంటి సేవ భారతదేశపు సినిమా పరిశ్రమకు అనన్య సామాన్యమైనది. ఇవన్నీ అలా ఉంచి మంచి కళాకారిణి అయినా సరే, మంచి గృహిణిగా, మంచి తల్లిగా, ఒక గొప్ప వ్యక్తిగా, సాయిబాబా వారి శిష్యురాలుగా ఎప్పుడు ఆప్యాయంగా నాయన బాబు అని పిలుస్తూ నిజమైనటువంటి తల్లికి ప్రతీకగా నిలబడ్డటువంటి పాత్ర ఆవిడ. సినిమాలలో ఎన్నో తల్లుల పాత్రలు ధరించినా కూడా నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి నిజమైన తల్లిలాగా ఆవిడ అంత ఆప్యాయతగా అందరినీ చూసుకునేది. వాళ్ళ కుటుంబానికి నా సహానుభూతి. ఎందుకంటే ఎంత వయసు అయినా సరే తల్లే, అమ్మే, లేకపోతే ఆ బాధను భరించడం చాలా కష్టం. ఆవిడ స్వామివారి పాదాలకు చేరుకున్నది. అక్కడి నుంచి అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంజలీదేవి గారు ఇంత సడన్గా పోతారని కలలో కూడా అనుకోలేదు. నాకు వారికి ఎంతో సంబంధం ఉంది. అనార్కలి నుంచి వాళ్ళ పిక్చర్లో నేను పాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆమెతో ఏదైనా పని చేసినా కూడా ఆమె పర్మిషన్ తీసుకొని అమ్మ ఇది చెయ్యాలా ఎలా చెప్తారంటే ఆవిడ మాకు ఐడియా ఇచ్చేవారు. వాళ్ళ ఫ్యామిలీతో నేను కూడా ఒక మనిషిగా కలిసిపోయి నా కొడుకు మ్యారేజ్ ఆవిడ చేతుల మీదుగా చేసి సత్యసాయి బాబా గారి దర్శనం కూడా ఆవిడ వల్ల నాకు అయింది. అప్పటి నుంచి మేమిద్దరు ప్రతి వారం ప్రతి నెల పుట్టపర్తి వెళ్ళేవారు. పక్క రూమే ఇచ్చారు ఇద్దరికి పర్మనెంట్గా. ఇంకా వారి గురించి అన్ని పిక్చర్లన్నీ అందరికీ తెలుసు. కానీ ఆవిడ పర్సనల్తో నేను ఆవిడ ఫ్యామిలీలో ఎలా కలిసిపోయానంటే ఆవిడ లేకపోతే నేను లేను అన్నట్టుగా అంతలా కలిసిపోయాను. ఆ పిల్లలంటే నా పిల్లలే అనుకున్నట్టుగా చాలా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఆవిడ వస్తే కానీ మా ఇంట్లో ఒక్క ఫంక్షన్ జరిగేది కాదు. అలాంటి ఆమె నాకు నా అక్క చెల్లెళ్ళ మాదిరి నాకు దూరం అయిపోయారు. కానీ ఆవిడ దూరం అయిపోయారు, కానీ ఆవిడ నిజంగా భగవంతుడు శివుల్లో కలిసిపోయారు ఆయన. ఆవిడకి జన్మే లేదు. ఆవిడ్ని కానీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాంటి దైవ స్వరూపురాలు శ్రీమతి అంజలీదేవి గారు. అంతకంటే ఇంకా ఆవిడ గురించి మనం ఏం చెప్పలేము. ఇంట్లో ఆవిడ కబురు తెలిసిన దగ్గర నుంచి కడుపులో గాబరా, చెప్పలేనటువంటి బాధాకరం. కొంతమందితోనే మనం అడ్జస్ట్ అవ్వగలం. అలాంటిది ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్లో అనార్కలి దగ్గర నుంచి వాళ్ళ పిక్చర్లో పాడి ఆమెకు ఎన్నో వేల పాటలు పాడాను. ఎంతో అందమైన ఫేసు, అలాంటి అందమైన హీరోయిన్ ఇంకా మనకి లేరు అనడానికి. ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ చక్కగా భగవంతుడికి ఇంకా జన్మ లేదు ఆవిడికి. అట్లాగా ఆవిడకి ఆత్మశాంతి కలగాలని మనం ప్రార్థించుకుంటాం. కానీ ఆవిడ ఆత్మ ఎప్పుడో భగవంతుడిలో కలిసిపోయింది.
కానీ మనం అంటాం కదా ఆవిడ ఆత్మశాంతి కలగాలని. అలాంటి ఆవిడకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి ఆవిడ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిజం చాలా హ్యాపీగా ఉండాలి అందరూ. ఎందుకంటే ఒక నటి 80 ఏళ్ళు ఆవిడ పాలించిందంటే, 75 ఏళ్ళు సినిమా నటలో ఉన్నదంటే అందరికీ కూడా ఆవిడని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆవిడ యొక్క నటనని చూసుకొని మీరంతా నేర్చుకుంటే అదే ఇప్పుడు పాత వాళ్ళకి ఒక సంతోషం కలిగిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఆ జనరేషన్లో షీఈ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్. అండ్ గ్రేట్ యాక్ట్రెస్సే కాకుండా సినిమా ఇండస్ట్రీ, నాకు తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఎక్కడ మాట్లాడినా ఆవిడ గురించి అందరూ ఒక మంచి అభిప్రాయమే చెప్తారు ఎప్పుడు. ఇప్పటికీ ఆవిడ గురించి టాపిక్ వస్తే ఎవ్రీబడి ప్రైజెస్ అని. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అందరికీ బాధాకరమే. ఆవిడ మీద నాకు ఎంత గౌరవం అంటే, ఆమె కంపెనీలో పనిచేసిన వ్యక్తినే నా పర్సనల్ మేకప్ మ్యాన్గా పెట్టుకున్నాను. అంత గౌరవం ఆవిడంటే నాకు. గ్రేట్ యాక్ట్రెస్, గ్రేట్ పర్సన్. పైగా ఒక భాషలో కాకుండా మన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కూడా సినిమాలు తీస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. షీ హ్యాస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. పరిపూర్ణమైన జీవితం. అయినా కూడా మన మధ్య ఉంటే, మనకి ఎక్కడో మనం ఎప్పుడో కలవటం ఏదో జరుగుతూ ఉంటే ఒక తృప్తి ఉండేది. అది వాళ్ళు లేదు. గ్రేట్ యాక్ట్రెస్, గ్రేట్ పర్సన్. వాళ్ళ సొంత బ్యానర్లో కూడా నేను ఒక సినిమా యాక్ట్ చేశాను. నేను విడిగా కూడా చాలా సినిమాల్లో కలిసి మదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ది all the 4 states, or rather the nation. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక సంవత్సరం అయిందండి కలిసి. 1 year అయిపోయింది. ఆవిడ అప్పుడప్పుడు పుట్టపర్తి వెళ్తుంటారు కదా, సో నన్ను కూడా ఒకసారి రమ్మని చెప్పారు. బట్ అట్లా ఒక 1 year అయిపోయింది చూసి ఆవిడ ఎయిర్పోర్ట్లోకి రావడం జరిగింది. అప్పటికి ఫ్రెష్గానే ఉన్నారు. ఎప్పటికీ ఆ నవమోహం, ఒక ఆప్యాయతతో కూడుకున్నటువంటి పలకరింపు ఉంటుంది. అప్పటికి ఆర్టిస్టులనే కాదు, ఎవరితో మాట్లాడినా అంత ఆప్యాయతని పలకరించి మాట్లాడేవాడు. నటిమణిగా చెప్పేదే ఉంది. షీ హాజ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. సార్, ఆమెకి పేద కళాకారులకి సత్కరించడం, వాళ్ళకి చేతులైన హెల్ప్ చేయడం చేస్తూ ఉంటారు. క్రీడాకారులు కళాకారులు హెల్ప్ చేస్తుంటారు. అయితే ఆమె పేరు మీద అవార్డులు అంటే ఇండస్ట్రీ ఏం చేయాలంటారు? ఇండస్ట్రీయే కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అలాంటి నటీమణి మళ్ళీ అంజలిదేవి గారు, సావిత్రి గారు, భానుమతి గారు, రామారావు గారు, వీళ్ళంతా, రంగారావు గారు, వన్స్ ఇన్ సెంచురీ. వాళ్ళ పేరున డెఫినెట్గా ప్రభుత్వం చేయాలి, ఇండస్ట్రీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. బిరుదులు లాంటివి ఇవ్వలేదు, దాన్ని ఒప్పుకోవడం అనేది అంత సీనియర్ నటి అంటే మరి ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. అంటే ప్రభుత్వం ఒకవేళ ఇవ్వకపోయినా కొంతమందికి అత్యున్నతమైనటువంటి స్థానం హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు రంగారావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. అతను కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి అవార్డులు వచ్చినట్టు నాకు గుర్తులేదు. బట్ ఆల్ దీస్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. ఒక్కొక్క శతాబ్దానికి ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి ధ్రువతారులు లాంటి వాళ్ళు. అయితే ప్రభుత్వం కూడా షుడ్ డూ సంథింగ్, చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆనర్ చేయాల్సిన ఒక గ్రేటెస్ట్ పర్సన్, యాక్ట్రెస్. Today from 9 o'clock to 2 o'clock, the viewing is arranged for
for anybody who wants to see and give her last respects, to my mother. And after 3 o'clock, we are going to take her to Besant Nagar for cremation. And she has been a great mother and a loving mother, and we really miss her. And we wanted to continue her work in helping the poor and educating them. So we wanted to continue that and form a trust, on her name in helping the poor and educating them. And also it will be provided to honor and help the most deserving people in the film industry. My name is Niranjan Kumar. I was born and raised in Chennai and studied in Chennai and went to medical school and graduated. Right now I live in the United States. My mother always wanted me to come back and take care of the poor. You went to medical school not to take care of you and your family. We also should take care of the poor people. So then I told her that I will definitely fulfill, and time has come for me to do that. And she is a wonderful human being. Even though she acted in so many movies, so many things, that never even crossed her mind that, oh, I'm a big star. She never thought that way. But she always wanted to be a wonderful human being, helping the poor, educating them if she could. So that was the intention of me coming back, and someday I will definitely do that. And I really miss her. And I hope she'll attain all the goals that I have promised in due course. If there is God, I think there is one. That's what she believes, and I do believe it too. And she will be definitely in heaven. And on the Bogi day, she came to Chennai from Andhra Pradesh, and the same day, 1948, on the same day, she told me that she was going to live life. She was going to go away. Exactly on Bogi day, she passed away, which was on the January 13th. It is amazing. She had thought of all this in advance, and she had gone. But only thing she missed was her grandchildren, and they are also here. We are very happy that they are here, and we our humble respects to her lotus feet. May God bless her and be with her, and someday we're going to see her again, be born as another great movie artist or as a great philosopher or philanthropist of this nation. Thank you.